హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈ విధంగా లడ్డూలు చేసి రోజుకు 2 తినండి చాలు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. దీంట్లో ఐరన్, ప్రోటీన్, కాల్షియం ఉంటాయండి. జుట్టు పెరుగుదలకు, ఎముకల గట్టితనానికి అయితే ఈ లడ్డు ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా మంచిది. ఇప్పుడు ఈ లడ్డూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో అరకప్పు వరకు పల్లీలు వేసి వీటిని లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకోవాలి. ఏదైనా ఒక కప్పు కానీ గ్లాసు కానీ కొలతగా అయితే తీసుకోవాలండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అదే కప్పుతో అరకప్పు వరకు అవిసె గింజలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వీటిని కూడా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే అరకప్పు నువ్వులు కూడా వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత పల్లీలు, నువ్వులు తీసుకున్న కప్పుతోటే కప్పు నిండుగా రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పిండి మాడకుండా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా పిండిని కూడా వేయించుకున్న తర్వాత ఈ కడాయిని పక్కకు పెట్టుకోవాలి. కాస్త చల్లారనివ్వాలండి, పూర్తిగా అయితే చల్లారొద్దు. రాగిపిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లో మనం ముందుగా వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టి వేసుకోవాలండి. అలాగే వీటిని మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు, ముద్దగా అవుతాయి. అందులో నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుందండి. కొంచెం మెత్తగా ఉండి పొడి పొడిగా ఉండాలి. ఈ విధంగా వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల పొడి, అవిసె గింజల పొడి, పల్లీల పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రాగి పిండి తీసుకున్న కప్పుతోటే కప్పు నిండుగా బెల్లం వేసుకోవాలి. బెల్లంని గడ్డలు గడ్డలుగా కాకుండా తురిమి వేసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలపాలి. బెల్లం మన తీపికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే దీంట్లో దాదాపుగా కప్పుంబావు వరకు బెల్లం అయితే పడుతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో వీటిని లడ్డూలాగా చేసుకోవాలి. ఒకవేళ లడ్డు చేయడానికి రాకపోతే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగానే అన్ని లడ్డూలను అయితే చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూలను రెడీ చేసుకున్న తర్వాత స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకోవాలండి. అలాగే తడి తగలకుండా ఉండాలి. ఇవి 10 రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.